దైవ మర్మములు జూన్ 23. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:21. ఈ వచనము దేవుని స్వరమును గూర్చి వివరించుచున్నది. ఈ స్వరమును తేటగాను విశదముగాను వినుటకు నేర్చుకొనవలనన్నచో మనం ఎడతెగక ప్రార్థన చేయవలను. ఈ స్వరమును వినుట ద్వారా మన ప్రశ్నలకు జవాబులు దొరుకును, మన సమస్యలు పరిష్కారమగును. దేవుని స్వరమును వినుటకు ఓపిక, విశ్వాసము అవసరం. మన దేవుడు మాట్లాడు దేవుడు. అయినను చాలా కొద్దిమంది విశ్వాసులు మాత్రమే ఆయన స్వరమును అనుదినము వినుటకు నేర్చుకుని ఉన్నారు. కీర్తన 29వ అధ్యాయంలో దేవుని స్వరం ఎంత బలమైనదో చూచుచున్నాము. యెహోవా స్వరము బలమైనది. కీర్తనలు 29:4. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. కీర్తన 29:5. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. కీర్తనలు 29:8. ఈ వచనములు నీ జీవితమునకును నా జీవితమునకును అందుబాటులోనున్న దేవుని స్వరము యొక్క శక్తిని సూచించును. 1 రాజులు 18:38-46 వచనంలో ఏలియా దేవుని శక్తిలోని గొప్పతనంను చూచెను. కానీ 19వ అధ్యాయం 4లో నిరుత్సాహపడి మరణంను కోరుచున్నాడు. ఏదో ఒక సమయంలో మనమందరము నిరుత్సాహపడదము, కృంగిపోయేదము. మన భారములు మనమధికమైన అనేకసార్లు ఏలియా వలె నిరుత్సాహపడదము. కానీ 19:12లో ఏలియా మెల్లని నిమ్మలమైన దేవుని స్వరమును వినెను. వెంటనే ఆయన భారము తొలగిపోయెను. మరణించవలనను కోరిక లేకుండా పోయెను. అనుమానములన్నీయూ ఎగిరిపోయెను. దేవుని మార్గములు మానవుని మార్గముల వంటివి కావను రహస్యమును ఏలియా నేర్చుకొనెను. ఈ రహస్యమును నీవు నేర్చుకొనిన ఎడల ఎటువంటి సమస్యలోనైనను విజయవంతుడు కాగలవు. ఆయన స్వరమును విని ఆయన మార్గమును కనుగొనుట మనం నేర్చుకొనవలెను. కాబట్టి మనము కూడా దేవుడు చూపే త్రోవలో, ఆయన వాక్యము చెప్పే త్రోవలో మనము కూడా నడిచి ఆయన వాక్యములో నుంచి ఆయన స్వరము ప్రతిదినము కూడా వినుచు ఆయన మార్గమును కనుగొనుటకు మనం నేర్చుకొనవలనని దేవుని ఆశ ఉంది. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.